నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్న మామిడి రైతులు. లైన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, యూటీఎఫ్ నాయకులు డిమాండ్. వైభవంగా శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన. వార్తలను వివరాలు. జూన్ 9వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా ఉదయం 9 గంటలకల్లా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మామిడి రైతుల సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కిలోకు ₹4 బోనస్ ప్రకటించడంపై పొంగనూరు మామిడి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ మండలంలోని మామిడి రైతులను కలిసి వారి సంతోషాన్ని అడిగి తెలుసుకున్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ తోతాపురికి టన్నుకు ₹12,000 ప్రకటించడంపై ప్రతి రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిగాలు చెందిన మామిడి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే రైతుల సంతోషమే తన లక్ష్యంగా భావిస్తూ మామిడికి గిట్టుబాటు ధర కల్పించారన్నారు. దేనికి గాను జిల్లా మామిడి రైతులంతా సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మోహన్ నాయుడు, రఘుపతి నాయుడు, శివకుమార్ నాయుడు, వెంకటరమణ, దయానంద, వేణుగోపాల్, శేఖర్, రాజగోపాల్, సూరి, రామన్న, నూర్, పర్వేజ్, నూర్షా, ముబారక్, సయ్యద్, నైమత్, సుహేల్, వసీం, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినం మామిడి రైతులకు నారా చంద్రబాబు నాయుడు గారు ₹4 బోనస్ ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేని పక్షంలో రైతులు చాలా కష్టాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఉన్నానంటూ వచ్చి ₹4 బోనస్ ప్రకటించి రైతుల తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన రైతులందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా ₹4 బోనస్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి దినం మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన చిత్తూరు జిల్లా మామిడి రైతుల యొక్క బాధలను గ్రహించి, ఎందుకంటే ఈ తోతాపూరి అనే దానికి డిమాండ్ చాలా తక్కువ ఉంది, దాన్ని ఎవరు కొనుగోలు చేయడం లేదు. రైతులు సంవత్సరం అంతా దానికోసం మామిడి పంట కోసం కష్టపడి వాటికి అనేక మందులు కొట్టి బాధలు పడినందుకు ఆ తోతాపూరి కొనేవాళ్ళు లేకుండా ఉంటే చిత్తూరు జిల్లా గుజ్జు పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ఎన్ని మెట్రిక్ టన్నులు అవుతుంది మామిడి పంట ఒకసారి దాన్ని అంచనా వేయండి అని చెప్పడం జరిగింది. ఆ అంచనాతో సుమారు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పంట తోతాపూరి క్వాలిటీ అనేది మన చిత్తూరు జిల్లాలో పండుతుంది. దానికి గాను గుజ్జు పరిశ్రమ వాళ్ళతో కొనుగోలు చేయమని, రైతుల దగ్గర కొనుగోలు చేయమని తెలిపి ₹8 వాళ్ళది, ₹4 గవర్నమెంట్ తరఫున రైతులకి ఇవ్వడం జరిగింది. ₹12తో కిలో తోతాపూరి మామిడి పంటను రేపటి నుంచే కొనుగోలు చేయడానికి సిద్ధమవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి దినం గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి ₹160 కోట్ల భారం పడుతుంది. అయినా కూడా రైతుల మొగంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు అండగా నిలవడం జరిగింది. అదేవిధంగా గతంలో వరి ధాన్యం అయితేనేమి ఎంత ఉంటే అంతా కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేయడం జరిగింది. అదే మన పడమటి మండలాల్లో టమోటా పంటకు కూడా ₹10 తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ రైతులంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కావున ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
20 సంవత్సరాలుగా ఎంతో మందికి కంటి చూపునిచ్చి అందరి మన్ననలు అందుకుంటున్న సంస్థ లయన్స్ క్లబ్ అని లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి. శివ అన్నారు. ఆదివారం పుంగనూరు బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు శిబిరానికి రాగా కుప్పం పిఎస్ వైద్య కళాశాల నుంచి వచ్చిన డాక్టర్ల బృందం కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. నేడు జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. శివ, అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డిలు మాట్లాడారు. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ సేవలు అందిస్తోందన్నారు. అందుకుగాను అత్యుత్తమ అవార్డు లభించిందని తెలిపారు. కార్యక్రమంలో ఇనాయతుల షరీఫ్, రఘుపతి రెడ్డి, రెడ్డి ప్రసాద్, కేశవరెడ్డి వైద్యులు పాల్గొన్నారు. ఆ సేవలకు విపరీతమైనటువంటి ముందుకు అందరికీ తెలియాలనేటువంటి ఆతృత అయితే నిగూఢంగా చేసేటువంటి సేవలన్నీ కూడా చేస్తోంది. లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కూడా ఐ క్యాంప్ జరుగుతోంది. నెల 2వ ఆదివారం చాలామందికి దృష్టి ప్రతిష్టాత్మకమైన స్టార్ క్లబ్లో చేస్తున్నటువంటి సేవల్ని అందరూ కూడా గుర్తించుకొని మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ, ముఖ్యంగా కేసీటీవీకి, తర్వాత లయన్స్ క్లబ్ మిత్రులకు, మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక అన్నదానం చాలా చోట్ల ఒక అన్నదానం చేసి 10 మంది చేతులు పట్టుకొని చూపిస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. సేవలు అనేటువంటిది తెలియకుండానే చేస్తుంది. ఆ సేవలకు విపరీతమైనటువంటి మాకు ముందుకు అందరికీ తెలియాలనేటువంటి ఆతృత అయితే లేకుండా నిగూఢంగా చేసేటువంటి సేవలన్నీ కూడా చేస్తోంది. లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కూడా ఐ క్యాంప్ జరుగుతోంది. నెల 2వ ఆదివారం చాలామందికి దృష్టి ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలు కదా, 20,000 మందికి పైనే దృష్టిని అందివ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన స్టార్ క్లబ్లో చేస్తున్నటువంటి సేవల్ని అందరూ కూడా గుర్తించుకొని మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ, ముఖ్యంగా కేసీటీవీకి, తర్వాత లయన్స్ క్లబ్ మిత్రులకు, మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుంగనూరు లయన్స్ క్లబ్ సభ్యులంతా గర్వంగా చెప్పుకునేటువంటి రోజు. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో క్లబ్బులు ఉన్నాయి.
అసలు సిటీల్లో అయితే బెంగళూరు సిటీ ఇలాంటి చోట ఒక మెంబర్కి ఆ సభ్యత్వం తీసుకోవాలంటే ఒక మెంబర్కి 1 లక్ష రూపాయల నుండి 1.5 లక్ష ఆ క్లబ్లో జాయిన్ కావడానికి కూడా మెంబర్షిప్ ఫీజు వసూలు చేస్తారు. అంతటి వసూలు చేసినా అక్కడ వాళ్ళు ఎవరు సాధించలేనటువంటి గొప్ప సాధనని పుంగనూరు లయన్స్ క్లబ్ నోబెల్ సాధించింది. ఆ సాధనకి ముఖ్య కారకులు నేను ఇప్పుడు 2 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా ఉన్నా కూడా దానికి ముందు ఒక ఉన్నతమైనటువంటి ఒక ఫౌండేషన్ని శివాసార్ గారు, ముత్యాలన్న గారు, వరదారెడ్డి గారు, సరళా మేడం గారు, శ్రీరాములు సారు, మహేంద్రరావు గారు ఇలా ఆ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఫౌండేషన్ను వేశారు. ముఖ్యంగా ముత్యాలన్న గారి గురించి ఎప్పుడు మేము నిర్వహించే కార్యక్రమాలు ఎప్పుడు ప్రసరింపజేస్తారు అని చెప్తుంటాం. అయితే లయన్స్ క్లబ్ నోబెల్ ఈరోజు ఒక ఉన్నత స్థాయి అవార్డు తీసుకురావడంలో ప్రముఖ భూమిక ఆయన కూడా ఉంది. ఎందుకంటే ఆయనకి ప్రభుత్వం అందించినటువంటి విలువైన భూమిని ఆ డయాలిసిస్ సెంటర్ నిర్మాణానికి ఆయన అందించడం జరిగింది. ఇట్లా ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈరోజు డయాలిసిస్ సెంటర్ నెలకొల్పడము, దాని ద్వారా శివాసార్ చెప్పారు పర్ డే 1,30,000 రూపాయలు ఫ్రీ సర్వీస్ జరుగుతూ ఉందంటే పుంగనూరులో ఉన్న వాళ్ళు మేము గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలా సర్వీస్ చేస్తున్న దాన్ని గుర్తించే ఈరోజు మాకు అవార్డు రావడము జరిగింది. మున్ముందు కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది. లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి ఆదర్శనీయ విలువలైనటువంటి కార్యక్రమాలని గుర్తించండి. మనమందరూ కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో మనము సభ్యులుగా చేరగలిగితే ఇంకా ఉన్నతమైనటువంటి సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మన కెర్లేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారిని అధ్యక్షులుగాను, మన కేశవరెడ్డి గారిని సెక్రటరీగాను, మన రఘుపతన్న గారిని ట్రెజరర్ గాను ఇలా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, వాళ్ళకి ఇంకా ఈ సమాజానికి ఏదైనా చేయాలనే భావజాలం కలిగినటువంటి వాళ్ళు వచ్చి సభ్యత్వం తీసుకోగలిగితే ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్లుగా సభ్యులుగా చేరడానికి ముందుకు రావాలి. ఈ విషయాలన్నింటినీ కూడాను ఈ చేస్తున్నటువంటి దాన్ని ప్రతి ఒక్కదాన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారికి మేము మా లయన్స్ సభ్యులు కావడము అది మాకు కూడా ఒక గర్వకారణంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education. Play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు ఎంఆర్సీ కార్యాలయం ముందు శనివారం సాయంత్రం యూటీఎఫ్ సంఘం నాయకులు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ను నిర్వహిస్తామని హామీ ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను జరపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎంఈఓల ఆధ్వర్యంలో ఎంఆర్సీలలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను బలవంతంగా వెబ్ ఆప్షన్స్ ను నమోదు చేయమని చెప్పడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని కోరారు. అలా చేయని పక్షంలో రేపు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల డిఈఓల ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సంఘ నాయకులు శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రెడ్డెప్ప, సుబ్రహ్మణ్యం రెడ్డి, జగన్నాథం రాజు, చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కావాలి 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 కౌన్సిలింగ్ కావాలి 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 మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి వద్దే వద్దు వద్దే వద్దు వద్దే వద్దు
సెకండ్ గ్రేడ్ టీచర్లకు ప్రభుత్వం సెకండ్ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామని వెబ్ కౌన్సిలింగ్ను చేపట్టబోమని చెప్పి మాట ఇచ్చి మరి ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మరి ఈ వెబ్ కౌన్సిలింగ్ దాంతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరగడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏమంటే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ జరపాలి. వెబ్ కౌన్సిలింగ్ మాకు వద్దు. ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా భార్య భర్తలు తీసుకుంటే కూడా భార్య ఒక చోట భర్త ఒక చోట ఆ విధంగా ఆప్షన్స్ వస్తాయి. అదేవిధంగా చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కొన్ని స్థానాల్లో అయితే 2 టీచర్స్ని కూడా కేటాయించడం జరుగుతూ ఉంది వెబ్ కౌన్సిలింగ్. మేము అనడం ఏమంటే మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా అయితే మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి దయవుంచి ఈ ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే ఇప్పటికైనా సెకండరీ గ్రేడ్ టీచర్లకు కనీసము మాన్యువల్ ద్వారా ట్రాన్స్ఫర్స్ జరపాలని కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన చెప్పినట్టు 1 year anniversary వస్తుంది. సో దానికి ముందు ఒక బ్లెస్సింగ్ తీసుకోవడానికి చాలా చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే. అండ్ ఇది నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి, ఆయనకి ఫస్ట్ టైం. సో నాకు చాలా సంతోషంగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణుమాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఓం నమో వెంకటేశాయ భక్తರಿಗೆ ವಿಜ್ಞಪ್ತಿ ಭೂಗಳನ್ನು ಉದ್ಯಾನವನಗಳಲ್ಲಿನ ಭೂಗಳನ್ನು ಓಂ ವೆಂಕಟೇಶಾಯ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ. పొంగనూరు మండలం నల్లగుట్లపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మదేవి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన మహోత్సవంలో భాగంగా చివరి రోజు ఆదివారం శ్రీ గంగమ్మదేవి ప్రాణ ప్రతిష్టాపన పండితులు నిర్వహించారు. తర్వాత హోమాలు జరిగాయి. అనంతరం అమ్మవారి శిలా విగ్రహాన్ని అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది. అగ్ని ప్రమాదంలో వలస కార్మికుడు గాయపడ్డాడు. పొంగనూరు
మండలం కంగానెల్లూరు గ్రామ సమీపంలో హంద్రీనివా కాలువ నిమిత్తం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా రేవల్లి గ్రామానికి చెందిన కురమయ్య కుమారుడు 23 సంవత్సరాల మధు వలస కార్మికునిగా పనులు చేస్తున్నాడు. ఉదయం స్నానం కోసం వేడి నీళ్లు కాచుతూ ఉండగా అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు మధును పొంగనూరు ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. మంచి ఆహారం తీసుకుంటూ నిత్యం యోగా చేయడం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. యోగాకు పుట్టినీలైన భారతదేశంలో ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తూ ఉండటంతో ప్రతి ఒక్కరూ ఆచరించేలా చైతన్యం వస్తోంది. మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర సాధన చేసే వారికి ఒక మంచి వేదిక. పొంగనూరులో 2 దశాబ్దాల కిందట ప్రారంభించిన యోగా నేటికి అనుసరిస్తున్నారు. యోగా శిక్షకులు పట్టణంలో నేటికి ప్రత్యేక తరగతులు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి అండగా ఉండే యోగా ఆసనాలు వయసును బట్టి ఎలా వెయ్యాలని తెలుసుకునే అవకాశం ఉండటంతో అన్ని వర్గాల వారు ఆసక్తి చూపుతున్నారు. శరీరంలో రక్త ప్రసరణ, జ్ఞాపక శక్తి పెంపొందించుకునే అవకాశం ఉండటంతో యోగాకు ఆదరణ లభిస్తోంది. యోగాతో పాటు ధ్యానం చేస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులకు గురికారని, వయసుతో తేడా లేకుండా అందరూ యోగాపై దృష్టి సారించాలని 15 ఏళ్లుగా నిత్యం సాధన చేస్తూ సహచరులకు నేర్పుతున్నానని, ప్రతి ఒక్కరూ ఆచరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని యోగా గురువు గండికోట లక్ష్మి మానస అంటున్నారు. మేడం నెక్స్ట్ ఆసనాకి బేసిక్లీ మనకి ఆది శివుడి నుంచి వచ్చినది ఆసనం అన్నమాట. సో ఒక కాలు హాఫ్ కి బెండ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీరు చేతుల్ని సేమ్ వే మళ్ళీ స్లోగా దించాలా. దించేటప్పుడు చాలా స్లోగా దించాలి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేయండి. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్. ఇది చూడ కాల్ ఫస్ట్ ఇలా పెట్టుకోండి, గ్రిప్గా ఇలా పెట్టుకోండి, ఇట్లా పెట్టండి. అందరికీ నమస్కారం. నా పేరు గండికోట లక్ష్మి మానస. ఇక్కడ యోగాంధ్ర క్యాంప్లో నన్ను మాస్టర్ ట్రైనర్గా ఎంచుకోవడం అయితే జరిగింది. నేను ఇక్కడ యోగాంధ్రలో మాస్టర్ ట్రైనర్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి నేను ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి కూడా యోగా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నేను నా కోర్స్ వచ్చేసి సిద్ధ సమాధి యోగాలోనే చేస్తున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్ యోగా మీద కూడా కొంచెం గ్రిప్ వచ్చింది. అందుకే ఆయుష్ డిపార్ట్మెంట్లో 1 ఇయర్ వర్క్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నన్ను మాస్టర్ ట్రైనర్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ యోగా వల్ల మనకి బెనిఫిట్స్ అయితే ఏమైతే ఉంటాయో అవి వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా హెల్త్ పరంగా చాలా రకాల బెనిఫిట్స్ అనేటివి అయితే ఉంటాయి. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు నచ్చిన టైంలో లైక్ ప్రిఫరబుల్లీ 6 to 7 మార్నింగ్, 6 to 7 ఈవినింగ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ అనేటివి అయితే ఉంటాయి. యోగా ఆసనాలు చేయలేని వాళ్ళు కూడా ప్రాణాయామం చేయడం ద్వారా మనకి హెల్త్ కంట్రోల్ అనేది చాలా వరకు తీసుకురావచ్చు. అండ్ మనకున్న లోపల లంగ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేసే ఛాన్సెస్ చాలా అయితే ఉంటాయి ఈ యోగాసనాల వల్ల కానీ, ప్రాణాయామం వల్ల కానీ. సో డిపెండింగ్ ఆన్ ద ఆసనం టు ఆసనం, అంటే ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రయోజనాలు అయితే ఉంటాయి. కొన్ని ఆసనాలు కాన్సన్ట్రేట్ చేయడానికి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వడానికి ఇస్తాము. సో ఈ ఆసనాల ద్వారా కొన్నిటికి కొన్ని ఉపయోగాలు ఉంటాయి. కొన్ని చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే జరుగుతుంది, కొన్ని చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, కొన్ని చేయడం వల్ల మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.
కొన్ని చేయడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇలా ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్గా ఒక్కొక్క యూస్ అయితే ఉంటుంది. అండ్ ప్రిఫరబుల్లీ పెద్దవాళ్ళు అయితే ఆసనాలు చేయలేకపోయినా సూర్య నమస్కారాలు ప్రాణాయామం వరకు చేసుకున్నప్పుడు మీకు చాలా హెల్త్ పరంగా బెనిఫిట్స్ అనేటివి అయితే ఉంటాయి. మేజర్లీ 30 క్రాస్ అయిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఇట్లా జాయింట్ పెయిన్స్ ఇట్లా ఉండే వాళ్ళు ఆసనాలు ప్రిఫరబుల్గా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ బాగా హెల్ప్ అవుతుంది. నా పేరు శరత్ బాబు. నేను డిగ్రీ తర్వాత యోగా ట్రైనింగ్ గుంటూరులో తీసుకున్నాను. ఇప్పుడు నేను బసవరాజ హై స్కూల్లో కాంట్రాక్ట్ బేసిస్ కింద యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ యోగా చేయడం వల్ల మనకి మెయిన్ ఏకాగ్రత పెరుగుతుంది. వాళ్ళ పిల్లల్లో వాళ్ళ మానసిక శక్తిని పెంచుతుంది. వాళ్ళు శారీరకంగా దృఢత్వంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు యోగా అనేది మనం ఏమి అంటే ముఖ్యంగా మనం శరీరాన్ని మనస్సుని ఏకం చేయడం, అంటే మన ఆత్మని పరమాత్మతో కలపడం. అంటే మన మనస్సు అనేది దేనిపైన ఆలోచించకుండా ఒక శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని యోగా అంటారు. ఇది మనకి సింధు నాగరికతలోని హరప్పా మొహంజోదారో నుంచి బయటపడినాయి. 5000 సంవత్సరాల క్రితం నుండే మనకి యోగా అనేది ఉంది. యోగా గురువు వచ్చి మహర్షి పతాంజలి కనిపెట్టాడు. ఈ యోగా వల్ల పిల్లల్లో మెయిన్ మనం ఏకాగ్రతను సాధించగలుగుతాము. వాళ్ళ శరీర ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచడానికి, ఎముకలు గట్టిపడడానికి, నెక్స్ట్ మానసికంగా వాళ్ళని దూరం చేసి, మానసికంగా శారీరకంగా దూరం చేసి వాళ్ళలో మేము చేయగలము అనే అప్రయత్నంగా ఉండే విషయాల్ని కూడా ఇచ్చేయడం, వాళ్ళ చదువుకోవడానికి బాగా ఏకాగ్రత కలిగిస్తుంది. దీనిపైన దృష్టి సాధించగలుగుతారు. నెక్స్ట్ ఈ యోగా ఆసనాలు అనేది 8 సంవత్సరాల నుంచి ఎవరైనా చేయొచ్చు. కొన్ని యోగా వల్ల ఏమి అంటే ఏమన్నా మెయిన్ సర్జరీస్, మోకాళ్ళ ఆపరేషన్ కానీ గుండె ఆపరేషన్ ఉండే వాళ్ళు మాత్రం కొన్ని ఆసనాలు తప్ప మనం డైలీ యోగా అనేది చేసుకోవచ్చు. దీంతో కూడా పిల్లలకి ప్రాణాయామము, యోగా, నెక్స్ట్ ఆసనాలు అనేటివి ముఖ్యంగా ఉంటాయి. ధ్యానం చేయడం, ధ్యానం అంటే మనస్సుని లగ్నం చేయడం. ఆసనాలు వచ్చి మనకి దాదాపు 120 రకాల ఆసనాలు ఉంటాయి. ప్రెసెంట్ ఊరికే పిల్లలకి ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసేదే చిన్న ఆసనాలు. నెక్స్ట్ ప్రాణాయామం ఉంది. ప్రాణాయామం అంటే మన శరీరంలోని ముక్కు నుంచి తల నుంచి కాళ్ళ వరకు ఏ పార్ట్కి అయితే గాలి పీల్చి వదులుతామో అది మనం ఎక్కడ పట్టి ఉంచాలి, ఎక్కడ వదలాలి అనేది ప్రాణాయామంలో మనం తెలుసుకుంటాం. విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలు పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తలపెట్టిన సైనింగ్ స్టార్ట్ అవార్డుల కార్యక్రమం జూన్ 9వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు నాగయ్య కళాక్షేత్రం నందు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యేలు పాల్గొంటారని, జిల్లాలోని 31 మండలాల నుంచి 10వ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన 190 మంది విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ నందు 33 మంది విద్యార్థులకు అవార్డులు అందజేయబడతాయని, ఒక్కొక్క విద్యార్థికి ప్రశంసా పత్రం, 20,000 రూపాయల నగదు బహుమతి మరియు మెడల్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఐడి కార్డ్ లేదా ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని రావాలని, ప్రతి విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు ఆధార్ కార్డుతో అనుమతించబడతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్న మామిడి రైతులు. లైన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, యూటీఎఫ్ నాయకులు డిమాండ్. వైభవంగా శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.